శిక్ష విధిస్తే కానీ దీనికి ప్రాయశ్చిత్తం లభించదు. ఘోరమైనటువంటి తప్పు చేశారు. జరుగుతున్నటువంటి చర్చ తప్పుదోవ పట్టించడానికి, డైవర్ట్ చేయడం కోసం మీరు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు కాబట్టి ఇందాపూర్కు హెరిటేజ్కు కరెక్ట్గా సంబంధాలు ఉన్నాయన్నటువంటి తెలిసి అంశం పైన మీరు ఇరుక్కున్నారన్నటువంటి భయాందోళనతో, మరొక పక్క సంఘం డైరీ, వైష్ణవి డైరీలు కూడా ఎటువంటి సంబంధాలు లేవన్నారు. మళ్ళీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇంకో రకరకాలుగా మీరే మాట్లాడుతున్నారు. ఉన్నాయంటారు, లేవంటారు. ఇటువంటి పరిస్థితులలో అన్ని అంశాలలో మీరు చేసినటువంటి తప్పు తెలిసిపోయింది, బయటపడుతుంది అనేటువంటి భయాందోళనతో ఇలాగ వ్యవహరిస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, జరుగుతున్నటువంటి క్రమేణా జరుగుతున్న పరిస్థితులు ఒకసారి గమనించుకుంటే ఎలా జరుగుతున్నాయో తిరుమల పరిస్థితి. ఎప్పుడన్నా గతంలో ఇలా జరిగాయా? క్యూ కాంప్లెక్స్లో పడుతున్నటువంటి గొడవలు చూస్తున్నాం. వ్యవహరిస్తున్నటువంటి తీరులు అన్నీ ఒకటొకటి లైన్గా తీసుకున్నప్పుడు ప్రతి దాంట్లో కూడా మీరు ఏదో పగబట్టినట్టు తిరుమల యొక్క ప్రతిష్టను దిగజారుస్తున్నారు. మంచి పద్ధతి కాదు. ఈ రాజ్యాంగంలో ఏముంది, ఎవరు ఏ పరిధిలో ఉండాలా, ఎలాంటి మన రాజ్యాంగం రచించబడింది, మన దేశం ఎలాగ ముందుకు పోతుంది అనేటువంటిది అన్నీ కూడా మర్చిపోయి మీ యొక్క పబ్బం గడుపుకోవడానికి, వ్యక్తిగతంగా మీరు లాభం పొందడానికో, లేకపోతే మీకు జరుగుతున్నటువంటి ప్రజాదరణ కోల్పోయి మిమ్మల్ని ప్రజలు తిరస్కరిస్తున్నారు, అన్ని చోట్ల మిమ్మల్ని అసహించుకుంటున్నటువంటి భావనతో ఏదో ఉద్రేకాలు సృష్టించాలా అన్నటువంటి తీరులో వ్యవహరించడం సరైనటువంటిది కాదు. మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవడం కాదు, మీరు పర్మనెంట్గా రాజీనామా చేయాలి, లేదా తెలుగుదేశం పార్టీ వీళ్ళని సస్పెండ్ చేసి ఇలా వ్యవహరించేటువంటి వాళ్ళకు ఘనమైనటువంటి బుద్ధి చెప్పాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళ అడమెంట్నెస్, వాళ్ళ యొక్క ఎటువంటి ఆలోచన పరం వాళ్ళకు ఉంటుందో అన్నటువంటిది వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు గారే ట్రైనింగ్ ఇచ్చింటారు. లేకపోతే వాళ్ళు వివరించినటువంటి తీరు సమాజం కూడా సిగ్గుపడుతుందండి. కానీ నేను ఒకటే చెప్తున్నా కదా, క్షమాపణ చెప్తే కూడా పోయేటువంటిది కాదు. అది క్షమించరానటువంటి నేరం. దానికి ఆయనను ఇంకెప్పుడు కూడా శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ అడుగు పెట్టని విధంగా తనపైన యాక్షన్ తీసుకుంటే కానీ దానికి సరైనటువంటిది ఇది కాదు.